హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు కంటెంట్ ఏంటంటే యూట్యూబ్లో థంబ్నెయిల్స్ ఎలా ఎడిటింగ్ చేసుకోవాలనేది క్లియర్గా చూపిస్తాను. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, కంటెంట్లోకి వెళ్ళిపోయినట్టయితే యూట్యూబ్ థంబ్నెయిల్స్ కోసం చాలామంది చాలా రకాల కష్టపడుతుంటారు. బయట ఫోటోషాప్లో కూడా ఎడిటింగ్ చేయించుకోవడానికి పెయిడ్ అమౌంట్ ఇచ్చి ఎడిటింగ్ చేయించుకుంటారు థంబ్నెయిల్స్ అనేది డిజైన్ చేయించుకోను. అదే మనం అయితే సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు. అలాగంటే ఫస్ట్ కొంటే గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి కెన్వా యాప్ అని సెర్చ్ చేస్తే కెన్వా అని ఇలా వస్తుంది యాప్. దాన్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే మీకు ఫస్ట్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ పైన సర్చింగ్ కనిపిస్తుంది కదా, పైన సెర్చ్ చేసి మీకు ఏ కంటెంట్గా రిలేటెడ్ సంబంధించింది అన్నది మీకు సెర్చ్ చేసుకోవచ్చు. థంబ్నెయిల్స్ ఎలా డిజైన్ చేసుకోవచ్చు అన్నది. ఇక్కడ నేనైతే హారర్ పిక్చర్స్కి సంబంధించి చేస్తున్నాను. మా ఫ్రెండ్ వీడియో చేస్తున్నాడు, హారర్ సంబంధించింది స్టోరీస్ చెప్తుంటాడు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇక్కడ మనకి ఏం కొట్టాను చూడండి, పైన టైపింగ్ చూడండి, హారర్ థంబ్నెయిల్స్ అని కొడితే ఇవన్నీ వచ్చాయి. ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ ఫ్రీ అయితే కాదండి. కొన్ని ఇక్కడ ప్రో అని కనిపిస్తుంది చూడండి, రైట్ సైడ్లో కొన్ని కనిపిస్తున్నాయి కదా మీకు. ఇవైతే ప్రో అని కనిపించింది అయితే పెయిడ్ అమౌంట్ ఇచ్చి అది మనం అమౌంట్ పేడ్ చేసి అవైతే మనం సబ్స్క్రిప్షన్ చేసుకోవాలి. మిగతా కనిపిస్తుంది కదా ప్రో అని లేకుండా, అవైతే మనం ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. వాటికైతే ఎటువంటి కాపీరైట్ అనేది క్లెయిమ్ అవ్వదు. ఓకే, మనం అయితే ఇప్పుడు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుందాం. మనకు లెఫ్ట్ సైడ్లో రెండో అయితే నచ్చింది, ఇది ట్యాప్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే సింపుల్గా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా 2 మిలియన్ వ్యూస్ సబ్స్క్రైబర్స్ అని, వాటిని డిలీట్ చేసేసి కావాలంటే ఉంచుకోవచ్చు, లేదంటే డిలీట్ చేయొచ్చు. నేనైతే డిలీట్ చేసేస్తున్నాను, నాకు అవసరం లేదు. లాస్ట్లో పెట్టుకుంటాను నేను, లేదంటే లేదు. ఇప్పుడు మనకి ఫోటో మీద టచ్ చేసి దాన్ని రీప్లేస్ కింద కనిపిస్తుంటుంది మీకు, చూడండి చూపిస్తాను మళ్ళీ. దాన్ని టచ్ చేస్తే కింద కనిపిస్తుంది కదా రీప్లేస్ అని, అక్కడ నేను టైప్ చేస్తే మనకి గ్యాలరీలోకి తీసుకెళ్తుంది. చూడండి టచ్ చేసి చూపిస్తాను ఇప్పుడు నీకు కనిపిస్తుంది కదా. నేనైతే కొన్ని పిక్స్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాను నేను గూగుల్ నుంచి. వాటిని పిఎన్జీ రూపంలో కొన్ని పిఎన్జీలో కన్వర్ట్ చేసుకున్నాను, కొన్ని అయితే నార్మల్గా ఉంచాను. ఇప్పుడు కింద కనిపిస్తుంది కదా, ఫస్ట్ నేను ఒక పిక్ తీసుకుంటాను చూడండి, దాన్ని ఎలా ఎడిట్ చేస్తాను అనేది థంబ్నెయిల్స్. చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇది. నేనైతే ఇంకా కొంచెం కష్టపడుతుందంటే ఇది హర్రర్ పిక్చర్ సంబంధించి కొన్ని ఫొటోస్ ఎక్కువ కావాల్సిన అవసరం ఉండి నేను డౌన్లోడ్ చేసుకున్నాను, లేదంటే సింపుల్ ప్రాసెస్లో అయిపోద్ది. ఇంకా ఇలా అయితే మీకు కష్టంగా తెలుస్తుంది కదా కొంతమందికి, ఎలా ఎడిట్ చేసుకోవాలనేది తెలుస్తుందని నేనైతే ఇలాగ వీడియో రికార్డ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ ఫోటో తీసుకున్నాను కదా నేను, దాని బ్యాక్గ్రౌండ్ సెట్ చేస్తాను. ఇప్పుడు ఇంకో ఫోటో తీసుకుని ఇటు సైడ్ అయితే నేను సెట్ చేస్తున్నాను. మనకి ఏదైనా థంబ్నెయిల్ కావాలంటే ఫస్ట్ కొంటే మనం గూగుల్లో సెర్చ్ చేయండి. ఏదైతే పిక్స్ సెట్ అయితే అనేది ఫస్ట్ కొంటే సెర్చ్ చేసి బెస్ట్ అనిపిస్తే తీయండి. ఏది పడితే తీసేసారనుకోండి కంటెంట్ మన థంబ్నెయిల్స్ అనేది అందంగా కనిపించు. ఎవరైనా టచ్ చేసే విధంగా ఉండాలి. థంబ్నెయిల్ చూడగానే ఇదేదో మ్యాటర్ ఉంది ఇందులో వీడియోలో అని అర్థమైవి వెంటనే వీడియో ఓపెన్ చేసే రకంగా ఉండాలి. ఎలా పడితే అలా పెడేస్తే మనకి వ్యూస్ అనేది రాదు, ఎవరు టచ్ చేయరు మన వీడియోని. చూస్తున్నారు కదా, నేనైతే సెట్ చేసుకుంటున్నాను ఆల్ సెట్. ఇక్కడ ఒక మనిషిని కూడా నేను తీసుకున్నాను, ఇది కూడా గూగుల్ నుంచి డౌన్లోడ్ చేశాను ప్రతి ఒక్కటి కూడా. ఇందులో కొన్ని కాపీరైట్ కంటెంట్ ఉంటాయండి, ఫొటోస్ కూడా చూసుకొని డౌన్లోడ్ చేసుకోవాలి మనం అయితే. నేనైతే ఇవన్నీ టచ్ చేస్తున్నాను ఒకసారి, ఒకటి మనం యాడ్ చేయలేం కాబట్టి ఫస్ట్ పెట్టి తీసేసుకుందాం. దేనికి అవి సపరేట్ చేసుకుంటే సెట్ చేసుకోండి. ఇక్కడ నేను అక్కడ మనిషిని పెట్టాను, మళ్ళీ సేమ్ ప్లేస్, ఇక్కడ మళ్ళీ సేమ్ ప్లేస్లో ఇంకోటి పెడుతున్నాను ఇక్కడ ఇటు సైడు. మనకి ఏ పొజిషన్లో ఏది ఉంటే బెస్ట్ అని లుక్ అనేది చూసుకోవాలి. ఏది పడితే అది పెట్టేసి మొత్తం ఫుల్ ఫ్రేమ్ మొత్తం కూడా గజిబిజి చేసేకూడదు. ఇంట్రెస్టింగ్గా ఉండాలి, చూసే వాళ్ళకి టచ్ చేయాలి ఇది అనిపించేలా ఉండాలి. ఏదైతే కంటెంట్ ఉందో ఇందులో వెంటనే మనం ఓపెన్ చేసి చూస్తే మనకి ఏముందో తెలుస్తుంది అని అనిపించే విధంగా ఉంటేనే వీడియో వైరల్ అవుతుంది ఎక్కువ. సబ్స్క్రిప్షన్ నాకు అడ్డుగా ఉంది, ఇది తీసి పడేద్దాం. తీసాను, తర్వాత పెట్టుకోవచ్చు నేను ఇది. ఇప్పుడు మళ్ళీ మనం నిమ్మకాయలు యాడ్ చేద్దాం. ఇది కంటెంట్ ఏంటంటే ఫస్ట్ మా ఫ్రెండ్ అయితే రియల్ స్టోరీ రాశాడు, వాళ్ళకి తెలిసిన స్టోరీ ఇది హర్రర్ సంబంధించింది. దిష్టి నిమ్మకాయ తొక్కితే ఏమవుతుంది అనేది ఒక కంటెంట్ అయితే రాశాడు. వీడియో చాలా బాగా చేస్తుంటాడు వీడియోస్ మనోడు, మా ఫ్రెండ్స్ అయితే. అలాగే డిస్క్రిప్షన్లో తన ఛానల్ లింక్ పెడతాను, దయచేసి చూడండి ఒకసారి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పైన ఒకటి మళ్ళీ నేను తీస్తున్నాను, దయ్యం రూపంలో ఉన్న బుర్రతో ఒకటి తీస్తున్నాను నేను, అది కింద లాస్ట్లో పెట్టేసి. ఇప్పుడు పొజిషన్స్ కరెక్ట్గా ఉండేలా చూసుకోండి. ఫస్ట్ నేమ్స్ అనేది మీకు చూపిస్తాను అన్న, మీకు మళ్ళీ నేమ్స్ ఎలా యాడ్ చేస్తారని అక్కడ అడుగుతారు కదా, చూపిస్తాను చూడండి క్లారిటీగానే. ఇవన్నీ సెట్ చేసిన తర్వాత కింద సెర్చ్ టైప్స్ కింద నేమ్స్ యాడ్ చేసుకోవడం ఉంటుంది కదా, సెర్చ్ చేసేప్పుడు ఇందులో మనకి ఏం చేయకూడదు, ఇందులో మనకి తెలుగులో కన్వర్ట్ చేయాలి కదా ఫస్ట్ కొండ. దానికోసం ఫస్ట్ మనకి ఏదో డిజైన్ ఒకటి తీసుకోండి, నచ్చిన ఫ్రేమ్ ఒకటి తీసుకుంటే
తర్వాత ఈ యాప్ ఓపెన్ చేసుకోండి. నేను యాప్ డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలంటే. తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కొడితే మీకు గూగుల్ ప్లే స్టోర్లో చాలా యాప్స్ ఉంటాయి. అందులో ఈ యాప్ బాగుంటుంది, చాలా ఫాస్ట్గా పనిచేస్తుంటుంది. నేనైతే ఇదే యాప్ యూస్ చేస్తుంటాను. ఇక్కడ మనకి ఏంటంటే ఇంగ్లీష్ టు తెలుగు, తెలుగు టు ఇంగ్లీష్ ఏదైనా కన్వర్ట్ చేసుకోవచ్చు. తెలుగు టు ఇంగ్లీష్ టచ్ చేస్తున్నాను ప్రస్తుతానికి నేనైతే. పైన నేను ఇక్కడ మైక్ ఉంది కదా, మైక్ సింబల్లో నేను తెలుగులో మాట్లాడితే కింద ఇంగ్లీష్లో కూడా వస్తుంది. అప్పుడు మనకి ఏది కావాలంటే అది కాపీ చేసుకొని మన తమిళ డిజైన్స్కి పెట్టుకోవచ్చు మనం. నేనైతే ప్రస్తుతానికి తెలుగులో టైప్ చేయాలనుకుంటున్నాను కాబట్టి మనకి తమిళనాడు తెలుగులో కావాలి. అక్కడ హర్రర్ సంబంధించింది కదా, టైప్ చేసి చూపిస్తాను చూడండి. తెలుగు టైప్ చేస్తున్నాను చూడండి తెలుగులో. అదిగో దిష్టి నిమ్మకాయ నేనైతే మాట్లాడాను, వినిపించదండి. ఇక్కడ దిష్టి నిమ్మకాయ వచ్చింది కదా. ఇక్కడ ఎలాగంటే అక్కడ కంటెంట్ ఏంటంటే మనకి ఫస్ట్ దిష్టి నిమ్మకాయ తొక్కితే ఏమవుతుంది అది నేను టైప్ చేసి పెడదాం అనుకున్నా. అక్కడ చూసారు కదా, పైన తెలుగులో వచ్చింది, కింద ఇంగ్లీష్లో వచ్చింది, కనిపిస్తుంది కదా. నేనైతే ఇప్పుడు ఏదైనా కాపీ చేసుకోవచ్చు, ఇంగ్లీష్లో కంటే ఇంగ్లీష్లో, తెలుగులో కంటే తెలుగులో. నేనైతే తెలుగులో కాపీ చేశాను. కాపీ చేసిన తర్వాత మళ్ళీ క్యాన్వా యాప్లోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేసేస్తే ఆ డిజైన్లో కింద మళ్ళీ పేర్లు కనిపిస్తుంది, అవి డిలీట్ చేసుకొని చెత్త అంతా కనిపిస్తుంది కింద. ఎక్స్ట్రా నేమ్స్ ఏమైనా ఉంటే డిలీట్ చేసేయండి. ఓకే, నేనైతే డిలీట్ చేశాను. అవి కరెక్ట్ పొజిషన్లో పెట్టుకోండి, బ్యాక్గ్రౌండ్ అంతా కవర్ చేసేయకూడదు. అలా అని చెప్పి ఫుల్ ఫ్రేమ్ ఉండకూడదు. ఎప్పుడు కూడా సెట్ చేసుకుని చిన్న పెట్టడానికి మ్యాక్సిమం ట్రై చేయండి, మరీ అంత పెద్ద పెట్టకూడదు. మెయిన్ ఏంటంటే ఫస్ట్ దిష్టి నిమ్మకాయని పెట్టినా దాన్ని కొంచెం హైలైట్ చేయండి. దాని తర్వాత కొంచెం మ్యాటర్ వస్తుంది కదా కింద. మీది కంటెంట్ ఏంటంటే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. నేనైతే దిష్టి నిమ్మకాయ తొక్కితే ఏమవుతుంది అనేది ఇక్కడ నేను చెప్తున్నాను చూడండి. ఇక్కడ ఫుల్ మనకి అట్రాక్టివ్గా ఉండాలంటే నేము ఫస్ట్ మీరు 2-3 కలర్స్ యాడ్ చేయండి. మ్యాక్సిమం 2 కలర్స్ పెట్టడానికే ట్రై చేయండి. నాకైతే నేను మ్యాక్సిమం ఎక్కువ ఎల్లో అండ్ వైట్ ఎక్కువ వాడతాను, అట్రాక్టివ్గా ఉంటుంది కాబట్టి. నేనైతే ప్రస్తుతానికి అవి ఇక్కడ మ్యాచ్ అవ్వట్లేదు. మన బ్యాక్గ్రౌండ్ బట్టి మనం నేమ్ అన్న సెట్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే ప్రస్తుతానికి గ్రీన్ పెట్టి తర్వాత వైట్ పెడదాం అనుకుంటున్నాను. దిష్టి నిమ్మకాయ ఉంది కదా, దిష్టి తీసేసాను. ఇక్కడ నిమ్మకాయని పెట్టి దాన్ని సైడ్ చేసుకొని సెట్ చేసుకోను ఫ్రేమ్ అనేది. జూమ్ అవుట్ తగ్గించి ఫాంట్స్ ఎలా కావాలంటే అలా పెట్టుకొని మనకి కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకోను. చూసారు కదా, నేను గ్రీన్ అండ్ వైట్ పెడుతున్నాను ఇక్కడైతే. దాని సైజు దానికి ఆపోజిట్ సమానంగా ఉండలో పెట్టుకోండి. కొంచెం ఎగువది డౌన్ ఉండకూడదు, అప్ ఉండకూడదు, సమానంగా ఉండలో పెట్టుకోండి సేమ్ అలాగా. తర్వాత మళ్ళీ ఇంకో అదే సేమ్ మళ్ళీ కాపీ చేసుకుని కొంచెం కిందకి ఫార్వర్డ్ చేసుకుని సరిపోద్ది. తర్వాత మళ్ళీ ఇందులోకి యాప్లోకి వచ్చేసి మళ్ళీ దిష్టి నిమ్మకాయ తొక్కితే ఏమవుతుంది అని ఉంది కదా, తొక్కితే ఏమవుతుంది అనేది టైప్ చేసుకొని ఇక్కడ అదే సార్ మౌత్లో మాట్లాడుకొని ఇక్కడ మళ్ళీ కాపీ పేస్ట్ చేసుకుంటే సరిపోద్ది. ఇక్కడ నేనైతే తొక్కితే అని పెట్టి యాడ్ చేసి ఉన్నదంతా ఏమవుతుందని డిలీట్ చేసి ప్రస్తుతానికి ఇక్కడ ఉంచాను నేను. కానీ నాకు తర్వాత నచ్చలేదు అది. మళ్ళీ గ్రీన్ అండ్ వైట్ ఇక్కడ సెట్ అవ్వలేదు, అంటే మళ్ళీ ఇక్కడ అంతగా సెట్ అవ్వలేదు నాకు అనిపించింది. తర్వాత నేను ఏం చేశానంటే మళ్ళీ ఇప్పుడు చూడండి, దిష్టి నిమ్మకాయ తొక్కితే ఏమవుతుందని ఉంది కదా, తొక్కితే ఏమవుతుంది అన్న దాన్ని నేను క్లియర్గా మొత్తం వైట్ కలర్లో పెట్టేశాను మొత్తం. ఇలాగా నాకు చూడండి ఇప్పుడు పెడతీసాను కదా, అలాగే సెట్ అవ్వట్లేదు ఎంత ట్రై చేసినా. తొక్కితే ఏమవుతుంది అన్నది. అందువల్ల నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఇవి డిలీట్ చేసేసి జస్ట్ ఇంకా ఫుల్ ఫ్రేమ్ మొత్తం నార్మల్గా పెట్టేస్తాను. ఇంకా నేను ట్రై చేశాను చూడండి, ఇలా ట్రై చేస్తే అవ్వట్లేదు, అందుకే ఇలా పెట్టేసాను. మళ్ళీ నేను తొక్కితే ఏమవుతుందని మొత్తం ఫుల్ ఫ్రేమ్ అంతా కూడా వైటే పెట్టేశాను. ఇది బాగానే ఉంది. సెట్ చేసుకుని పెట్టుకోండి. బ్యాక్గ్రౌండ్కి మనం పెట్టే థంబ్నెయిల్కి ఈ నేమ్స్కి కలర్ మ్యాచింగ్ సెట్ అవ్వాలి, పర్ఫెక్ట్గా సెట్ అయితేనే అట్రాక్టివ్గా ఉంటుంది. ఎవరికైనా క్లిక్ చేయాలనిపించాలి. క్లిక్ త్రూ రేట్ అనేది మనకి పెరిగేలా చూసుకోవాలి ఇప్పుడు కూడా సెర్చ్ ఇంజన్లో. ఓకే, బ్యాక్గ్రౌండ్ కరెక్ట్గా సెట్ చేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. కంగారు అక్కడ జాయిగా చేసుకుంటే ఏం పర్లేదు. పొజిషన్స్ అనేది కరెక్ట్గా పెట్టుకోండి. నెక్స్ట్ దిష్టి నిమ్మకాయ తొక్కితే ఏమవుతుంది సెట్ అయిపోయింది. కింద ఇంకో నేమ్ యాడ్ చేయాలి. మళ్ళీ యాప్ ఓపెన్ చేసి దీన్ని మళ్ళీ కాపీ పేస్ట్ చేసుకుని తీస్తుంటే సరిపోద్ది. మళ్ళీ యాప్లోకి వచ్చి జాగ్రత్తగా ఉండండి ఇలా టైప్ చేసి మళ్ళీ సేమ్ కాపీ పేస్ట్ చేసుకుంటే ఇది పొజిషన్ కొంచెం డౌన్లో పెట్టుకోండి, చిన్నది పెట్టుకోండి, మరి అంత అవసరం లేదు. దయ్యం బొరలాంటిది కనిపిస్తుంది కదా, దాని పక్కన యాడ్ చేసుకోండి కొంచెం డౌన్లో. ఓకే, సైజ్ అడ్జస్ట్మెంట్స్ పర్ఫెక్ట్గా సెట్ చేసుకోను. ఫాంట్స్ ఏమైనా తేడా ఉంటే కలర్స్ కానీ ఇవన్నీ పర్ఫెక్ట్ సెట్ చేసుకోవాలి. ఏ సెట్ అవుతుంది చూడండి. అయితే రెడ్ ఇవన్నీ సెట్ చేస్తాను చూస్తున్నారు కదా, ఏవైతే ఏం సెట్ అవ్వట్లేదు. గ్రీన్ కూడా అంత పర్ఫెక్ట్గా అనిపించలేదు నాకు. నేనేం చేస్తానంటే ఇప్పుడు దీన్ని జాగ్రత్త అని ఉంది కదా, జాగ్రత్త కానీ దాన్ని సపరేట్ చేసి ఉండండి నేను దాన్ని వైట్ చేద్దాం అనుకుంటున్నాను నేను. చూద్దాం, ట్రై చేద్దాం, అలా ఎలా మ్యాచ్ అవుద్దాం లేదని చూద్దాం.
ఇక్కడ మనకి యాప్లో ఏది కావాలంటే అది సింపుల్గా చేసుకోవచ్చు. సింపుల్ ప్రాసెస్. అన్ని రకాలు యూస్ అవుతాయి. మనకి తమిళ చాలా రకాలు ఉంటాయి డిజైన్స్. జస్ట్ అందులోకి వెళ్ళి ఆ ఫొటోస్ని రీప్లేస్ చేసుకుంటే సరిపోద్ది. కొన్ని మీకు ఈజీగా కూడా చూపిస్తాను లాస్ట్లో, మీకు వీడియో లాస్ట్లో. ఇదే కాదు, లాక్స్ సంబంధించింది కూడా సింపుల్ ప్రాసెస్లో ఆ ఫోటో అన్నది మార్చేసుకోవచ్చు ఈజీగానే. ఇప్పుడైతే మనకి ఇక్కడ జాగ్రత్తగా అని ఉందా, జాగ్రత్తగా తీసేస్తే ఉండండి అనే దాన్ని సమానం చేసుకుని దానికి తగ్గట్టుగా ఇది వైట్ కలర్లో మార్చేసుకున్నాను. చూసారు కదా, ఇప్పుడు మ్యాచ్ అయింది కొంచెం. ఇది మనకు ఓపెన్ చేయాలనిపించేలా ఉండాలి. చూసి వ్యక్తులు ఇప్పుడు ఆడియన్స్ చూస్తారు కదా మన ఛానల్ని, సెర్చ్ చేసి అది స్క్రోల్ చేసేప్పుడు మన థంబ్నెయిల్ అనేది యూట్యూబ్ చూపిస్తుంది వాళ్ళకి. ఒక 100 మంది షేర్ చేస్తుంది ఫస్ట్ మన యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసిన తర్వాత. అయితే అప్పుడు వాళ్ళకి ఓపెన్ చేస్తే చూసేటట్టుగా ఉండాలి. సెట్ అయిపోయింది మొత్తం మనకి. ఇప్పుడు సెట్ అయిపోయాక పైన డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, అది నొక్కితే డౌన్లోడ్ అయిపోతుంటుంది. డౌన్లోడ్ అయిపోయింది వీడియో ఫోటో మొత్తం కూడా. ఓకే, ఈసారి మన థంబ్నెయిల్ యాడ్ అయిపోయింది, సెట్ అయిపోయింది మొత్తం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తెలుగు అబ్బాయి సతీష్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో ఎడిటింగ్ ఎలా చేసుకోవడం నేను క్రైన్ మాస్టర్లో అలాగే క్యాప్కట్ యాప్లో కూడా చూపిస్తాను మీకైతే నేను. అలాగే నేను లాస్ట్లో చెప్తాను కదా, అలాగే ట్రావెలింగ్ వీడియోస్కి సంబంధించింది కూడా మనం థంబ్నెయిల్ ఎడిటింగ్ చేసుకోవచ్చు చాలా సింపుల్ ప్రాసెస్లోను. నేను ఒకటి చూపిస్తాను చూడండి ప్రస్తుతానికి. ఇక్కడ ట్రావెలింగ్ లాగ్ ఉంది కదా, ట్రావెల్ లాగ్ అని, దాన్ని ట్యాప్ చేస్తాను నేను. ఇక్కడ ఏముండదు, సింపుల్ ప్రాసెస్ అండి. మనకి ఎటువంటి డిజైన్స్ కావాలన్నా ఫ్రీగా దొరుకుతాయి ఇక్కడ కొన్ని అయితే. ఇక్కడ మన ఫోటో మీద టచ్ చేసి రీప్లేస్ చేసుకుంటే సరిపోద్ది మన ఫోటోని యాడ్ చేసుకుంటే. నేను చేస్తున్నాను చూడండి, చాలా సింపుల్ ప్రాసెస్ ఉంటుంది. యాప్ అనేది చాలా ఈజీగా క్రియేటర్స్కి చాలా యూస్ఫుల్ అవుద్ది. మనకు కావాల్సిన రకరకాల డిజైన్స్ ఇందులో డిజైన్ చేసి పడి ఉంటే మనం సింపుల్గా రీప్లేస్ చేసుకుంటే సరిపోద్ది. ఇక్కడ ఉన్న ఇమేజెస్ అలాగే నేమ్స్ కూడా మనం డిజైన్స్ తగ్గట్టుగా మార్చుకుంటే సరిపోద్ది. చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇది. క్రియేటర్స్కి అయితే వీడియో బాగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. క్రియేటర్స్కి అయితే ఇది నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.